ఆకాశములే అద్భుత కరుని మహిమలు మహి చాటుచున్నది. అంతరిక్షమాయన చేతి పని వర్ణించుచున్నది. ఆకాశములే అద్భుత కరుని మహిమలు మహి చాటుచున్నది. అంతరిక్షమాయన చేతి పని వర్ణించుచున్నది. ఆకాశములే పగటికి సూర్యుడు ప్రభావమును ప్రబోధించుచున్నాడు. పగటికి సూర్యుడు ప్రభావమును ప్రబోధించుచున్నాడు. రాత్రికి చంద్రుడు ప్రభు జ్ఞానమును ప్రకటించుచున్నాడు. రాత్రికి చంద్రుడు ప్రభు జ్ఞానమును ప్రకటించుచున్నాడు. ఆకాశములే అద్భుత కరుని మహిమలు మహి చాటుచున్నది. అంతరిక్షమాయన చేతి పని వర్ణించుచున్నది. ఆకాశములే సర్వతారలు సర్వశక్తుని వివరింపజేయుచున్నవి. సర్వతారలు సర్వశక్తుని వివరింపజేయుచున్నవి. సర్వలోకమునకు ప్రభు కార్యములు ప్రచురించుచున్నవి. సర్వలోకమునకు ప్రభు కార్యములు ప్రచురించుచున్నవి. ఆకాశములే అద్భుత కరుని మహిమలు మహి చాటుచున్నది. అంతరిక్షమాయన చేతి పని వర్ణించుచున్నది. ఆకాశములే. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలు బాగున్నారా? దేవునికి స్తోత్రం. ప్రతి దినము మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మీరు పంపిస్తున్న ఆ యొక్క లెటర్స్ కొరకు, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ కొరకు, అదే రీతిగా మీరు మీటింగ్స్లో నాకు పర్సనల్గా రాసిచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్ కార్డు కోసం కూడా ప్రతి దినము నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీ ప్రతి అవసరతలు కూడా ఆయన మహిమలో మీకు తీర్చునుగాక. ఆమేన్. ఈ సమయంలో మాట చదువుకొని పరిశుద్ధ గ్రంథం నుండి మనము ప్రార్థన చేసుకుందాం. దృష్టి గురించి మనము మాట్లాడుతున్నాం. ఇది రెండో ఎపిసోడ్గా మన మధ్యకు వస్తున్నది. మన కన్ను దృష్టి ఎట్లా ఉన్నది, కన్ను దృష్టి ఎట్లాగో చూస్తున్నాం అని కన్ను గురించి మనం మాట్లాడుకుంటున్నాం.
కనుక ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో కను దృష్టి గురించి దేవుడు ఏమి చెప్తున్నాడో, ఏ విధంగా మనతో మాట్లాడుతున్నాడో పరిశుద్ధ గ్రంథం నుండి మనం తెలుసుకుందాం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 31వ వచనమును మనం చదువుకుందాం. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను. ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యము ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభువా, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నన్ను కేవలం తండ్రి మీ నోటి బూరగా మాత్రమే వాడుకొని సమస్తమైన మహిమలు, ఘనతలు, ప్రభావములు మీరే పొందుకోమని, నన్ను కేవలం తండ్రి మీ సులువు చాటును మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ మీ సువార్తను ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రభు ఇక్కడ గొప్ప మాటను మనకు తెలియచేస్తున్నాడు. ఈ చూపు ఎవరు చూపు అంటే యాజకుని యొక్క చూపు. యాజకుని చూపు ఏ విధంగా ఉందో దేవుడు ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు. చూడండి, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను. ఇది యేసుక్రీస్తు చెబుతున్న మాటలు. ఒక యాత్రికుడు యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళుచుండగా మార్గమధ్యంలో పట్టబడ్డాడు. మార్గమధ్యంలో పట్టబడినప్పుడు దొంగలు అతన్ని పట్టుకొని అతన్ని కొట్టి అతని వస్త్రములు తీసివేసి కొన ప్రాణంలో ఆయన పడవేసి వెళ్ళిపోయారు. ఆ మార్గంలో ఒక యాజకుడు వెళుతూ ఉండగా, ఎక్కడి నుంచి వెళుతున్నాడు? ఆయన యెరూషలేము నుంచి వెళుతున్నాడు. యెరూషలేములో ఉన్న యాజకుడు ఆ మార్గంలో వెళుతుండగా ఆ పడి ఉన్న ఆ యొక్క యాత్రికుడిని, అనగా పడి ఉన్న ఆ బాటసారిని, ఆయన ఎవరు? యూదుడే, వారి సంతతి చెందినవాడే, అతను కూడా యూదుడే. కానీ అతను దొంగల చేత కొట్టబడి కొన ప్రాణముతో అక్కడ ఉన్న వ్యక్తిని చూచి సహాయము చేయవలసింది వెంటనే పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు. చూచి పక్కకు నుంచి వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు చూస్తున్నారు కానీ సహాయం చేయని వ్యక్తులు. పైగా యాజకుడు ఆ మార్గంలో పోతున్నప్పుడు నీకు ఆర్థికంగా సహాయం చేయలేకపోతే ఒక్క పన్ను చేయాలి, అతని కోసం ప్రార్థన చేయాలి. లేకపోతే ఎవరినైనా పిలిచి సహాయం చేసి కొద్దిగా ఏమైనా సహకరించడానికి 10 మందికి పిలిచి అతనికి ఏదైనా సహాయం చేసే మనసు కలిగి ఉండాలి. కానీ ఈ యాజకుడు చూచి ప్రక్కగా వెళ్ళిపోతున్నాడు. కారణం ఏమిటంటే ఇతడు చూస్తాడు తప్ప సహాయం చేసే వ్యక్తి కాదు. మనము కూడా అట్లాగే ఉన్నాం. మన ఇంటి వారు, ఇరుగువారు, పొరుగువారు ఎవరైనా సమస్యలతో ఉంటే జస్ట్ చూస్తాము, పక్కకు తప్పుకొని వెళ్ళిపోయే స్వభావం కలిగి ఉంటాం. నీ చూపు ఒట్టిగా చూచే చూపే, కానీ సహాయం చేసే చూపు కాదు. ఊరక చూచి పక్కకు వెళ్ళిపోయే వాడిని ప్రభు ఇష్టపడడు. కానీ చూచి చేతనైనంత మట్టుకు సహాయము చేయడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. నువ్వు చూచి పక్కదారి వెళ్ళిపోవటం కాదు. కనుక మన కనుదృష్టి ఎట్లా ఉన్నది? నువ్వు బాధపడుతున్న వారిని చూసి సంతోషిస్తున్నావా? అనారోగ్యంగా పడుతున్న వారిని చూసి సంతోషిస్తున్నావా? సమస్యలతో కొట్టుకులాడుతున్న వారిని చూచి నువ్వు ఆనందపడుతున్నావా? ప్రియా దేవుని బిడ్డలారా, అటువంటి చూపు మంచిది కాదు. నువ్వు చూచినప్పుడు నీకు తగినంతగా సహాయం చేయడానికి నీ మనసును ప్రేరేపించు. ఒకవేళ నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయి. తండ్రి ఈ విధంగా పడి ఉన్నాడు, దేవా నా కంటితో అతను చూచాను, ఈ స్థితిలో ఉన్నాడయ్యా, నేనైతే ఏమీ చేయలేకపోతున్నాను ప్రభువా, నీ చేతికి అప్పగిస్తున్నాను, నువ్వు సహాయం పంపించు, నీ దాసుని కనికరించు అని ప్రార్థన చేసే మనస్సు నీకుంటే నువ్వెంతో ధన్యుడివి, నువ్వెంతో ధన్యురాలివి. చూచి పక్కకి వెళ్ళిపోయే మనస్తత్వం మంచిది కాదు. నువ్వు దేని విషయమై చూస్తున్నావు? ఎందుకు చూస్తున్నావు? చూసావు, చూచినప్పుడు నువ్వు సహకరించే మనసు నీకు ఉండాలి.
ఇది మంచి చూపు కలిగిన వారు చూసే చూపు. యాజకుడైనప్పటికీ అతను మంచి చూపు లేదు ఆయనలో. అయ్యో దేవాలయంకి వచ్చేవాడే, ఎందుకంటే యెరూషలేములో ఒకే ఒక్క దేవాలయం యూదుల మొత్తానికి. ప్రతి యూదుడు కూడా దేవాలయానికి రావాల్సిందే, సంవత్సరం ఒకసారి అడుగు పెట్టాల్సిందే. అయ్యో నా యూదుడే కదా, నా దేవుని బిడ్డే కదా, అయ్యో నేను సహకరించాలి అని మనసు లేకుండా నాకెందుకు వచ్చిన బాధలే అని చూచి పక్కకి వెళ్ళిపోయినాడు. అది చూపు మంచిది కాదు ప్రియా దేవుని బిడ్డలారా. కానీ మంచి చూపు చూస్తే దేవుడు నిన్ను కూడా చూస్తాడు. అదే కింద వచనంలో కూడా రాయబడింది, చూద్దాం చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన చూపు ఎంత చక్కగా ఉందో చూడండి. ఆయన చూస్తమే కాదు, సహాయం చేసే దేవుడు. ఏ విధంగా మనం ఉండాలి, ఆయన ఎవరో మనం చూద్దాం చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయము 34వ వచనంలో, అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూడా వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. ఈయన ఎవరు? ఒక మంచి సమరయుడు. ఈయన సమరయుడు, యూదుడు కాదు, సమరయుడు, మంచి సమరయుడు. ఆ యొక్క గాయముతో కొన ప్రాణముతో కొట్టుకులాడుతున్నా ఆ యొక్క బాటసారిని చూశాడు. అయ్యో చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు అనుకున్నాడు. ఎవరేమనుకుంటారో ఆలోచించలేదు. అతను చూచిన వెంటనే ఆయన మీద జాలిని చూపినాడు. జాలిని చూపి కొన ప్రాణంలో ఉన్న వారిని తీసుకొని ఆయన ద్రాక్షరసము నూనె పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కొన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినాడు. ఈయనెవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మంచి సమరయుడు, మన దేవుడు. ఆయన చూపు నీ మీద పడితే నిన్ను ఏ స్థితిలో ఉన్నా ఆయన ఆదరిస్తాడు. ఆయన చూపు నీ మీద పడితే నువ్వు దిగ్గజారిపోయి ఉన్నా నిన్ను పైకి లేవనెత్తాడు. ఆయన చూపు నీ మీద పడితే అగాధంలో నువ్వు కొరిగిపోయినా నిన్ను ఆయన పైకి లేవనెత్తి తన వాహనం మీద ఎక్కించుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు చూపు ఎంత గొప్పదో చూడండి. ఒక యాజకుని చూపు ఏమో చూస్తూ పక్కకు వెళ్ళిపోయినాడు. మరి యేసుక్రీస్తు చూపు యాజకునిలాగా పక్కకి వెళ్ళిపోవటం లేదు. ఆయన తన భారమును తన భుజముల మీద వేసుకుంటున్నాడు. పూటకుండా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడ ఆయన పెట్టినాడు. ఆయన కలిగిన ధనాన్ని అతనికి ఇచ్చాడు. అయ్యా, ఇదిగో నా దగ్గర ఉన్నది, ఈ ధనము తీసుకో, ఇతనికి వైద్యం చేయండి, నేను మరలా వస్తాను. వచ్చినప్పుడు నువ్వెంతైతే ఖర్చు పెట్టావో అంతకు ఇచ్చి నిన్ను అతను తీసుకువెళ్తానని దేవుడు చెప్పినాడు. చూడండి, దేవుని చూపు ఎంత గొప్ప చూపు. నీ చూపేమో సహాయం చేయని చూపు. మన చూపేమో చూస్తాం, ఎవరికీ సహాయం చేయి. బాధలో ఉన్నవారు చూస్తాం, నవ్వుతాం. దరిద్రంలో కొట్టుకులాడుతున్న వారు చూస్తాం, హేళన చేస్తాం. బాధలతో ఉన్నవారిని చూస్తాం, నవ్వుకుంటాం. నేను కూడా ఒక దినమున ఆకలి చావులతో అల్లాడిపోతుంటే నన్ను చూచిన తోటి సేవకులే నన్ను చూచి నవ్వినారు. నాకు సహాయం చేయకపోగా ఏమీ దరిద్రం బతుకు, ఎందుకంత హీనమైన బతుకుతున్నాడు అని, మీ ఇంట్లో అన్నం లేదా, మీ ఇంట్లో భోజనం లేదా అయిపోట హహహా అని నవ్వుకుంటూ వెళ్ళిపోయినారు ప్రియా దేవుని పిల్లరా. అయితే ఎవరైతే నవ్వినారో, ఎవరైతే నన్ను అవమానపరిచినారో, ఎవరైతే నన్ను హేళన చేసినారో, ఈ మంచి సమరయుడు నా దగ్గరకు వచ్చాడు. నన్ను చూశాడు నా యేసయ్య. నన్ను దరిద్రత నుండి పైకి లేవనెత్తినాడు, సమస్య నుండి పైకి లేవనెత్తినాడు, రోగం నుండి పైకి లేవనెత్తినాడు, ఆకలి దప్పు నుండి పైకి లేవనెత్తినాడు. ఒకప్పుడు తినడానికి తిండి లేక అల్లాడిపోయిన వాడిని ఇప్పుడు తినలేక అల్లాడిపోతున్నాను. అంతగా ప్రభు తన కృపని చేసినాడు. కారణం ఏంటంటే నా దేవుడు నన్ను చూచాడు. ఆ మంచి సమరయుడు నన్ను చూశాడు, నా దగ్గరకు వచ్చాడు, తన కృపతో నింపాడు, తన ఆత్మతో నింపాడు, తన శక్తితో నింపాడు, తన బలముతో నింపినాడు. ఇప్పుడు ఆయన మార్గమును నడిపించుకుంటూ తీసుకువెడుతున్నాడు. ఎక్కడికో తెలుసా? పూటకూడిన వాని ఇంటి దగ్గరికి, అనగా విశ్రాంతిలోనికి నన్ను తీసుకువెళ్తున్నాడు.
విశ్రాంతిలోనికి వెళ్ళిన తర్వాత నేను హాయిగా విశ్రమిస్తాను. అప్పుడు నా తండ్రి మరలా రెండోసారి వస్తాడు విశ్రాంతి ఉన్న వారి దగ్గరికి, అనగా పోటకొండ వాడింటి దగ్గరికి ఏ విధంగా అయితే వచ్చాడో రెండోసారి వస్తానని చెప్పినాడో అదే రీతిగా యేసు క్రీస్తు భూమి నుంచి పైకి వెళ్ళిపోయినా మళ్ళా రాబోతున్నాడు రెండోసారి. ఆయన వస్తాడు, నన్ను తీసుకువెళ్తాడు, నాకంటే ముందున్న వారిని తీసుకువెళ్తాడు. ఎవరైతే విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారో వారందరినీ కూడా ప్రభువు తన కృపతో నింపి తీసుకెళ్ళబోతున్నారు. ప్రియా దేవుని బిడ్డారా, ఈయన చూపు ఎంతో విలువైనది, మన తండ్రి అయిన దేవుని చూపు. ఈ మంచి సమరయుని చూపు నీ మీద పడితే నీ కుటుంబం దీవించబడుతుంది. ఈ మంచి సమరయుని చూపు నీ మీద పడితే నీ బిడ్డలు దీవించబడతారు. నీ బిడ్డల మీద పడితే ఎవరి మీద ఆయన చూపు పడుతుందో, ఎవరి మీద యేసు క్రీస్తు యొక్క చూపు పడుతుందో వారు దీవించబడతారు. ఆ కరుణామయుని యొక్క చూపు, నా యేసు క్రీస్తు చూపు నా మీద పడింది. ఒక దినమున ఆయన నాతో ముఖాముఖిగా మాట్లాడాడు. ఆ దినమున నా జీవితం మారిపోయింది. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు, అద్భుతాలు ప్రభు చేస్తున్నాడు. చాలామంది చెప్తారు స్వస్థత ఆగిపోయినాయి అని చెప్తారు, కానీ స్వస్థపరిచేది మనిషి కాదు. ప్రియా దేవుని బిడ్డారా, నా ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనే గొప్ప అద్భుతాలు చేస్తాడు. నేను పెట్టే ప్రతి మీటింగ్స్లో ఎంతమంది అయితే బలహీన రోగులు వస్తారో అంతమందిని దేవుడు ముట్టి బాగు చేస్తున్నాడు. అనేకుల్ని బాగు చేస్తున్నాడు. వచ్చిన వారిని ఎవరిని కూడా ఒట్టిగా ఆయన పంపటం లేదు. ఎందుకంటే ఆయన అక్కడ ఉండి బలహీనులందరినీ చూస్తున్నాడు. ఎవరైతే బలహీనంగా బాధపడుతున్నారో, ఎవరైతే అనారోగ్యంతో కొంగిపోతున్నారో, ఎవరైతే సమస్యలతో అల్లాడిపోతున్నారో వారందరినీ దేవుడు ఆ మీటింగ్లో చూసి నా యేసయ్యే వారి పక్షమున అద్భుతాలు చేస్తూ స్వస్థపరుస్తున్నాడు. కనుక ప్రియా దేవుని బిడ్డారా, నా దేవుని చూపు ఎవరి మీదైతే పడుతుందో వారు దీవించబడతాడు. ఈ యొక్క బాటసారి మీద, యాత్రికుడి మీద దేవుని యొక్క చూపు పడింది. ఎవరు సహాయం చేసినా, ఎవరు సహాయం చేయకపోయినా, ఎవరు సహాయం చేయకుండా దూరంగా చూస్తూ వెళ్ళిపోయినా, యాజకుడు కూడా చూచి పక్కన నుంచి వెళ్ళిపోయినప్పటికి కూడా మంచి సమరుడి నా యేసయ్య ఆయన భారమంతా కూడా భరించినాడు. చక్కగా పుట్టకుని వాటికి తీసుకువెళ్ళినాడు. అతనికి బదులు డబ్బులు నా దేవుడే కట్టినాడు. నీ పక్షమున ఆయన డబ్బులు కడతాడు. నువ్వు బలహీన కలిగి ఉంటే ఆయన నిన్ను చూడాలి, ఆయన నిన్ను చూడాలి. యేసు క్రీస్తు చూపు నీ మీద పడితే నువ్వు దీవించబడతావు. ఇక్కడ యాజకుని చూపు ఆ రోగి ఉన్న ఆయన మీద పడిన అతను పక్కగా వెళ్ళిపోయినాడు. కొన ప్రాణంలో కొట్టుముట్లాడుతున్న వ్యక్తిని చూసి పక్కగా వెళ్ళిపోయాడు. ఈ చూపు మంచి చూపు కాదు. యాజకుని యొక్క చూపు మంచి, యాజకుని ధర్మం అది కాదు. యాజకుడు అతను సహాయం చేయాలి. ఒకవేళ సహాయం చేయని స్థితిలో ఉంటే అతని కోసం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. అంతేగాని చూచి పక్కగా వెళ్ళిపోయేవాడు సేవకుడు కాదు. యాజకుడు ఆ స్థితిగా ఉండకూడదు. అయితే ఇక్కడ మన ప్రధాన యాజకుడు యేసయ్య ఆ వ్యక్తిని చూచినాడు. ఆయన చూపు ఆ యొక్క దాసుని మీద పడింది. దెబ్బలు తిన్న వ్యక్తి, కొన ప్రాణముతో కొట్టుకులాడుతున్న వ్యక్తి మీద దేవుని యొక్క చూపు పడగా అతన్ని తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. నా తండ్రి నడుచుకుంటూ తీసుకువెళ్తున్నాడు. చూడండి ఎంత కృప. నువ్వు అనారోగ్యంగా బాధపడితే, సమస్యలతో బాధపడితే, వేదనలో బాధపడితే నువ్వు కష్టపడవిక, నువ్వు చక్కగా పండుకొని ఉంటావు. నా తండ్రి నీ పక్షంలో తన భారమంతా కూడా భరిస్తాడు. నీ భారమంతా ఆయనే భరిస్తాడు. ఆయన భారాన్ని ఆయన భరించాడు. ఆయన నడవలేని స్థితిలో ఉంటే ఆ వ్యక్తిని తీసుకొని, కొనపాలన వ్యక్తిని తీసుకొని ఆ వాహనం మీద పెట్టుకొని, వాహనం మీద తండ్రి కూర్చోలేదు కానీ, ఆ యొక్క మంచి సమరయుడు కూర్చోలేదు కానీ అతను నడుచుకుంటూ తీసుకెళ్తున్నాడు. ఆ వాహనం ఎక్కువ వచ్చిన సమరయుడేమో నడుచుకుంటూ వెళ్తున్నాడు. మంచి సమరయుడు. ఏ వ్యక్తి సంబంధమైన వ్యక్తి గాయాలతో పట్టబడి, కొట్టబడి, నలగొట్టబడిన వ్యక్తి ఏమో, కొన ప్రాణంలో కొట్లాడుతున్న వ్యక్తి ఏమో చక్కగా ఆ యొక్క వాహనం మీదకి హాయిగా పోతున్నాడు. చూడండి, ఆయన భారమంతా కూడా భరిస్తున్నాడు మన దేవుడు. మన దేవుడు మంచి సమరయుడు. ఆయన నిన్ను చూస్తే, ఆయన నీ మీద కనుదృష్టి కలిగి ఉంటే నువ్వు దీవించబడతావు. నీ సమస్యలన్నీ ఆయనే భరిస్తాడు. కానీ ఆయన దృష్టి నీ మీద పడాలి. ఎప్పుడు పడుతుంది ఆయన దృష్టి నీ మీద అంటే నువ్వు ఆయన బిడ్డగా ఉన్నప్పుడు, నువ్వు ఆయన కుమారుడుగా, కుమార్తెగా ఉన్నప్పుడు దేవుని యొక్క దృష్టి నీ మీద పడుతుంది. యేసుక్రీస్తు దృష్టి పడాలని మనం ఎంత ప్రార్థన చేస్తామో,
ఎంతగా దేవుని దగ్గర అవుతామో దేవుని దృష్టి మన మీద పడుతుంది. ఏ ఒక దినమున ఆయన దృష్టి నీ మీద పడ్డప్పుడు నీ సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి. నీ రోగము కూడా పటాపంచలైపోతుంది. నీకున్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. సమస్యలు కూడా లయమైపోతాయి. వేదనలు కూడా తొలగిపోతాయి. కనుక నా ప్రభు నీ వైపు చూస్తున్నాడు. నువ్వు ఆయన కావాలి, నువ్వు ఆయన కావాలి. దినమెల్లా ఆయన చూపు నీ మీదే ఉంటున్నాయి, నీ మీదే ఉంటున్నాయి. నా దేవుని చూపు ప్రేమగల చూపు, నా దేవుని చూపు కరుణగల చూపు. ఆ చూపు నీ మీద పడిందా నీ జీవితం ధన్యమే. ఆ చూపు నీ మీద పడిందా నువ్వెంతో ధన్యుడివే. నీ జీవితాలు మారిపోతాయి, నీ ఆలోచనలు మారిపోతాయి, నీ పరిస్థితి కూడా ఉన్నతమైన స్థితిగా మార్పు చెందుతుంది. నీ దరిద్రత కొట్టివేయబడుతుంది, నీ రోగాలు కొట్టివేయబడతాయి, నీ వేదనలు శోధనలు బాధలు అన్నీ కొట్టివేయబడతాయి. ఆ యొక్క మంచి సమరయుడు నిన్ను చూడాలి. ఆయన నిన్ను చూస్తానికి ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క పవిత్రమైన చూపు వైపు నీ మనసును కేంద్రీకరిస్తావా? నిన్ను పైకి లేపుతాడు ప్రభు. తన కృపతో నింపుతాడు, తన మహదైశ్వర్యముతో నింపి ఉన్నతమైన కార్యములు నీ పట్ల చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, కనుక మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుందాం. దేవుడు మనల్ని చూచులాగా మనం ప్రార్థన చేద్దాం. అయ్యా, ఆ యొక్క ఎరుకో మధ్యలో పట్టబడ్డాడు. యెరూషలేము నుండి ప్రభువా ఎరుకో వస్తున్న ఆ యొక్క బాటసారి కొన ప్రాణంలో ఉన్న వ్యక్తిని కాపాడినట్టు నన్ను కూడా కాపాడు ప్రభు అని ప్రార్థన చేద్దాం. దేవుని కృపతో నింపబడదాం, దేవుని యొక్క ఆశీర్వాదంతో నింపబడదాం, ఆయన మహిమతో నింపబడదాం. దేవుని యొక్క చల్లని చూపు నీ మీద నా మీద పడులాగిన మనం ప్రార్థన విజ్ఞాపన చేద్దాం. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా మీ కనుదృష్టి మా మీద ఉంచండి, నీ బిడ్డల మీద ఉంచండి. నీ చల్లని చూపు మాకు కావాలయ్యా. నీ చూపులో మేము మా జీవితం ధన్యమైపోతుందయ్యా. మీరు ఒక్కసారి మిమ్మల్ని చూస్తే చాలు తండ్రి, మేము ఈ లోకంలో ఎంతో ఉన్నతమైన స్థితిలో ఆశీర్వాదకరంగా మేము జీవిస్తాం. అదే రీతిగా పరలోకంలో కూడా ఆశీర్వాదకరంగా ఉంటాం తండ్రి. కనుక మీ జాలిగల హస్తంతో ఒక్కసారి మీ కళ్ళతో మిమ్మల్ని చూడండి అయ్యా. నీ బిడ్డలను చూడండి అయ్యా. ప్రతి ఒక్కరిని దర్శించు, వీరికున్న సమస్యలు తీసివేయండి, సమృద్ధి దీవెనలతో నింపి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని మనకు స్పాన్సర్ చేసిన వారు సిస్టర్ శివమ్మ గారు, కొండ వెంకటపై కాలనీ, గుంటూరు నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వారి కొరకు, వారి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఆ తల్లిగారు స్పాన్సర్ చేయడం ద్వారా లక్షలాది మందికి సువార్త అందించబడింది కనుక వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. కనుక మనం అందరం ప్రార్థన చేద్దాం, తల వంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీ కుమార్తె శివమ్మ గారి కోసం ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డను దీవించు ప్రభువా. ఈ కార్యక్రమాన్ని నీ బిడ్డ స్పాన్సర్ చేసినారయ్యా. నీ బిడ్డకు రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు నీ కుమార్తెకు అనుగ్రహించండి. ఎంతైతే ప్రభువా దాని తీన స్థితిలో ఉండి ప్రభువా మీ కొరకు కానుకిచ్చి ప్రభువా సువార్త అందింపచేస్తున్నదో నీ బిడ్డను దీవించు, ఆశీర్వదించండి. యేసు నామములో తల్లి గర్భంలో పుట్టిన ప్రతి ఒక్కరు దీవించబడును గాక. మీ రక్తముతో ముద్రిస్తున్నానయ్యా, ఆశీర్వదిస్తున్నాను, పరిశుద్ధపరుస్తున్నాను. సమృద్ధి దీవెనలతో నింపి మీ కృపలో వర్ధిల్లింపచేయమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తల్లి శివమ్మ గారు, దేవుడు మీ కుటుంబాన్ని మెండుగా దీవించును గాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు కూడా ఈ యొక్క కార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి. ప్రతి దినము మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీకైనా సమస్యలు ఉంటే మాకు తెలియపరచండి, మేము మీకోసం అనుదినం ప్రార్థన చేస్తాం. మీకైనా సమస్యలు ఏంటి వెంటనే ఆ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్లకి ఫోన్ చేయండి. మీ కొరకు నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాను. ప్రతి దినము ప్రార్థనలో మీ కొరకు ప్రభు సన్నిధిలో మొరపెడతాను. కనుక మీ సమస్యలు ఏమంటే మాకు తెలియపరచండి. దేవుడికి మళ్ళీ దీవించునుగాక. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప,
మనందరికీ తోడైనను గాక. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసము మనందరికీ సదాకాలము తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభునీశ్వరం వారి ఆరాధన సమయములు. మా మొదటి ఆరాధన గుంటూరులో కొండా వెంకటప్పయ్య కాలనీలో జరుగును. సమయం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు జరుగును. మా రెండవ ఆరాధన గుంటూరులో మంగళదాస్ నగర్లో ఫస్ట్ లైన్ లో జరుగును. సమయం 11 గంటల నుండి 1:30 వరకు జరుగును. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. మీ కానుకలు ఈ పరిచర్యకు పంపదలిచిన వారు MO ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదా నేరుగా మా ఆన్లైన్ ద్వారా అకౌంట్ కి పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ పాస్టర్ P. అనిల్ కుమార్, SBI 300033613000, IFSC కోడ్ SBI N000844. మా అడ్రస్ పాస్టర్ P. అనిల్ కుమార్, డోర్ నెంబర్ 27-10-7, సెకండ్ ఫ్లోర్, కన్నవారి తోట, ఫస్ట్ లైన్, నగరంపాలెం, గుంటూరు. మా ఫోన్ నెంబర్ 8106251809. మరి యొక్క నెంబర్ 8801301572. మా పూర్తి వివరములకై మా వెబ్సైట్ను సంప్రదించగలరు. వెబ్సైట్ www.rabbooniswaram.org. మరి ఒకసారి www.rabbooniswaram.org.